గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఓట్లు వేస్తా అన్నం పెట్టండి, అట్టయితే ఇంట్లో రాయండి అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. వాడికి బెవలే వాడికి పిచ్చెక్కి అంటున్నాండి అతను ఆ మాట. పిచ్చెక్కి ఇంకా నా పని అయిపోయిందని అంటున్నాను. అంత తప్పితే ఏమీ లేదు, అంత తప్పితే ఏమీ లేదు. 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చక్కగా ఉంది. నాకు 67 సంవత్సరాలు వస్తే 65 సంవత్సరాలు కూడా నాకు పింఛన్ ఇలా వాళ్ళు అంతా జనభూమి కమిటీని మొత్తం వాళ్ళు నూకేసినారు ఎక్కడ పెట్టినా కానీ. మరి ఇప్పుడు ఏమన్నా వస్తుందా తాత పింఛన్? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. 5 గంటలకే ఇస్తున్నారు ఇంటికి వచ్చి. మరి మొన్నటి నుంచి వాలంటీర్లు ఆగిపోయారు, ఎలా ఉంది? ఆగిపోయి నాకేముంది బాధపడ్డండి. 2 రోజులు బాధపడ్డా. పాపం వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదా ఈ ఏరియా వాళ్ళు ఇచ్చినారండి. మళ్ళీ బాగానే ఇచ్చినారు. వాళ్ళు 2 రోజులు మొత్తం కవర్ చేసినారు మా ఏరియా మొత్తం. జగన్ పరిపాలన అన్నం తినే వాళ్ళు అయితే ఎవడు బాగలేదు అనటం అనవసరం అండి. తిన్నోడు కూడా ఏదంటే వాడికి విశ్వాసం ఉంటే ఓడి జగన్కి వేయాలి. విశ్వాసం లేనివాడు ఇంకా ఉంటాడు కదా ఊరికొకడు, ఊరికి 10 మంది ఉంటారు కదా, వాళ్ళు మనం తీసేసుకోవాలి. 85% జగన్కేనండి ఓటు. కొత్తగా ఇంతకుముందు బాబు జాబ్ వచ్చింది అన్నాడు కదా, మేము చూసింగా. మరి ఇప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాడు, నేను ఈసారి మమ్మల్ని గెలిపించుకుంటూ కూటమని మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నమ్మేది ఎవడు లేడండి. వాళ్ళు నమ్మాల్సిందే. మా ఓటాలు నమ్మము. వాడు ఇంతకుముందు 14 సంవత్సరాలు చేసిండు కదా, నమ్మము. ఇంకా నమ్మేది ఎవరు? వాళ్ళు నమ్మాల్సిందే. వాడి కాడ బెనిఫిట్ పొందిన వాళ్ళు నమ్మాల్సిందే ఒక పాల వంతు. కానీ తాతయ్య గారు ఒక మాట, ఇప్పుడు గతంలో చూస్తే నిన్న జరిగిన ఒక సభలో ఒకటి చంద్రబాబు నాయుడు, కానీ నేను ఇప్పుడు ప్రజలకు ఇది చేస్తాను అనేది కాకుండా సైకిల్కి ఎవరైనా ఎదురిస్తే తొక్కుకుంటా పోతాను, గ్లాస్కి ఎవరైనా ఎదురిస్తే గుద్దుకుంటా పోతాను అని మాట్లాడుతున్నాడు. అసలు ఈ 2 ఉంటే కదా గుద్దుకుంటా పోను. సైకిల్ పోయింది, గ్యాస్ పోయింది. మరి గ్యాస్ గుర్తులేదు కదా, గుద్దుకుంటే ఆడ సైకిల్ గ్యాస్ ఆడుంది కదా, గ్యాస్ పగిలిపోయింది, సైకిల్ గాలిపోయింది. ఇంకేముంది? చివరి ఛాన్సే. మరి ఇప్పుడు మనల్ని ఎవరు ఆపేదని చెప్పేసి అన్నాడు పవన్ కళ్యాణ్. మనల్ని ఎవరు? జనం ఆపుతారు. నిన్ను ఆపేది మనం ఆపము. జనం ఆపుతారు. ఓటు దాంట్లో దగ్గినారనుకో వీళ్ళు పూగినాకపోతుంది. ఆడుంటాడు ఏం కాదు. కానీ తాతయ్య గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అభ్యర్థులు కూడా లేరంటారా? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కండా కప్పేసి మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చాడు జనసేన నుంచి. ఇలా జనసేనలో 80 మంది 100కి 80 మంది ఇప్పుడు జగన్ కళ్యాణ్ వేస్తున్నారు. ఇప్పుడు మొత్తం రిజైన్ చేసి పారిదిగినారు. ఇలా జగన్ అంటున్నారు వీడు అయిపోయింది, ఇతని పని అయిపోయింది, అది అయిపోయింది ఇతని పని. వాడు ఇటు దులుపుకోవడానికి అక్కడ గుర్రం దులపాలు దులుపుకోవడం, దులిపితే జనం ఉంటారు. ఇవాళ అప్పుడు పిచ్చి జనం కాదు. ఇవాళ ఏడ కొట్టాలి ఆడ కొడతారు. 2 ఓట్లు 2 నొక్కుతారు. 2 నొక్కి కొట్టిని కొట్టడము గింగరాలు తిరిగిపోవాలి. వాళ్ళ తాతలు కూడా రావాలి. ఇంకోటి హైదరాబాద్లో పెట్టి రాడు. అది ఎలక్షన్ రోజు ఉంటాడేమో కానీ ఆడ అర్ధరాత్రి గడిపోయిన వాడు గెలిస్తేనే మొత్తం, లేకపోతే ఇంకా అక్కడే ఉంటాడు. గెలిచేదే సచ్చేది లేదులే. అతని పని అయిపోయింది. మనకి మేము 161 సీటు వస్తుందని నేను పెబ్బిలుగా చెబుతున్నా. 161 సీటు. దాంట్లో 1 సీటు దగ్గర నాకు 200 కొబ్బరికాయలు ఉన్నాయి, 1 గొట్టే ఉన్నాయి గుడికాడ. గ్యారంటీ 161 సీటు మాత్రం గ్యారంటీ. ఇంకా తర్వాత ఇంక పైన వచ్చి నాకు లెక్కలేదు. కింద వచ్చినా దేవుడు కూడా కొబ్బరికాయ కొట్టడు అసలు. కింద వచ్చినా కానీ నేను మొత్తం కావాలంటే నేను పోయా. నాకు పోయినసారి కూడా నేను చెప్పినన్ని వచ్చినాయి. 135 డబ్బులు కట్టు. 135 వచ్చినాయి. 3 లక్షలు. 135 సీట్లు కట్టామండి నేను పోయినసారి. 135 కడితే 3 లక్షలు వచ్చినాయి మాకు. కావాల్సింది ఖమ్మంగా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. అవి మా ఖర్చులు సరిపోతున్నాయి. సొంత ఇల్లు ఉంది, చిన్నదో కొనదో ఉంటుంది చాలు. అంతకాడికి కావాల్సింది ఏంటండి? జనానికి అంతకాడికి మేలు కావాల్సింది అది. అయ్యాల జనం ఆడోళ్ళు 90% ఉన్నారు. మగవాళ్ళు తక్కువ ఉన్నారు కానీ ఆడోళ్ళు 90% ఉన్నారండి. టీడీపీలో కూడా ఉన్నారు. టీడీపీలో ఉన్న ఆడోళ్ళు కూడా ఆయన ఏం పెట్టి నన్ను అడుగుతున్నారు. ఇవాళ కాంతి రాకుండా ఓట్లు పిచ్చగా పడితే మామూలుగా పడవు. గుంపులే అది.